ఇంత మొత్తం కెరియర్లో బాగా బాధపడింది, బాగా సంతోషపడింది అదొకటి ఇదొకటి చెప్పాలంటే ఏం చెప్తాడు? అదే టోట్లీ ఐమ్ వెరీ పాజిటివ్. ఏదైనా చెడు జరిగినా అందులో నేను మంచి వెతుక్కుంటా. ఒకటి ఉంటుంది కదా అబ్బా, మస్తు అయిస్తాయి. అదే నా ఫ్రెండ్స్ ఇలా ర్యాండమ్గా కంపేర్ చేసినప్పుడు కొంచెం అనిపిస్తుంది. ఆ టైంలో మాత్రమే, ఆ చిన్న స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ అప్పుడు కొట్టేస్తాను నేను, ఎందుకు వీళ్ళు అని అనిపిస్తుంది అంతే. అంతే. బాగా సంతోషపడింది అంటే నేను నా ప్రోగ్రామ్స్ ఏమన్నా ఇంట్లో పేరెంట్స్తో కూర్చుని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. బికాజ్ దే డిజర్వ్. ఇప్పుడు బయట వాళ్ళందరూ వచ్చి ఎంత పొగిడినా అదంతా ఒక స్టేజ్ వచ్చిన తర్వాతే. వీళ్ళు మన ఏమీ లేనప్పటి నుంచి ఏమి అయినా అవ్వకున్నా వాళ్ళు మనకు అమ్మ నాన్నే. మనం ఏమి అవ్వకున్నా సరే వాళ్ళు మనకు ఫుడ్ పెట్టి వాళ్ళు ఉన్న రోజులు మనం బాగా చేసుకుంటారు. సో నాకు వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేయడం ఇష్టం. దోస్ ఆర్ మై ప్రెషియస్ మూమెంట్స్. ఏం చేస్తావు ఖాళీ దొరికితే? మమ్మీ ఇంట్లో ఉంటా. ఇంట్లోనా? మమ్మీని టార్చర్ చేస్తా. టీ పెట్టు, వండు, అది ఇదని ఫుల్ టార్చర్ చేస్తా. నువ్వు వంట చేస్తావా? రాదండి. ఆమ్లెట్ వచ్చు. ఆమ్లెట్ వండి పెడతా. వద్దు, నాకు కూడా వచ్చు. టీ పెడతా. అది కూడా మ్యాగీ. అబ్బా ఎంత పెద్దది నిజంగా తెలిసి అసలు కుంభకర్ణుడు కూడా వండుకోలేడు. అది వండిస్తా అంటున్నా. మంచి రెసిపీస్ కదా. అవును చాలా. ఫిష్ ఓకే, రాదు నాకు. ఫిష్ వండుతాను నేను. మంచిది. దావత్కి, పెళ్లి దావత్కి అయితే నువ్వు వస్తావు. నా పెళ్లి దావత్లో నేను మీకు ఫిష్ వండి పెట్టాలా? వండి పెట్టాకు, తినబెట్టు చాలు. నింటలకు వండి పెడితే చాలు. ఇంకా అన్నీ నీకేం చెప్పలే, ఏం అంటే ఇట్లా ఉండాలని నీకేం చెప్పలేను నువ్వు. ఎందుకంటే నీకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు కాబట్టి నీకు ఇది ఇట్లా జరగాలి అట్లా జరగాలని నేనేం కోరుకో. చెప్పండి. లేదు, నేనేం చెప్పలేను. నీకు అన్నిట్లో పర్ఫెక్ట్, పిచ్చ పర్ఫెక్ట్ అన్నాను కానీ అన్నిట్లో ఎంతైతే నాలెడ్జ్ ఉండాలో అంత ఉన్నది. అవునా? యాక్టింగ్లో చెప్పమన్నా చెప్తానేమో. ఏం లేదు అంటే ఇంకా మంచి సినిమాలు చేయాలని, ఇంకా మంచి పాటలు పాడాలని అందరికీ చెప్తాం కదా. నీకు చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. లేదు, నువ్వు ఏది కావాలనుకుంటున్నావు అది అయిపోయినావు. అయినా ఇంకా నీకు విలనే ఉంది కాబట్టి మంచి ప్రకాష్ రాజ్ గారి లాగా ఒక పెద్ద విలన్ కావాలా. సరేనా? అయితే ఎందుకంటే ఆయన అంటే బాగా ఇష్టం. ప్రేమికుడు సినిమాలో సన్నగా ఉంటారు, ప్రభుదేవ కంటే అందంగా ఉండి ఆయన రాగానే భయపెట్టేస్తారు. అదేంటో నాకు అప్పుడు భలే కిక్ వచ్చింది, ఏంటి మనిషి అని. ఏమన్నా మిమిక్రీలు వచ్చా నీకు? మిమిక్రియా పెద్దగా రావండి. డొనాల్డ్ డక్ లాగా వచ్చు. ఇవన్నీ అన్ని చూసినాక నేను ఒక్కటి చూడలేదు. ఇది ఖచ్చితంగా చూపెట్టాలి. ఏది మిమిక్రీ ఏడ నువ్వు చేయంగా చూడలా. నేను మిమిక్రియా ఏదన్నా ఇప్పుడు రఘువరన్ గారు అన్నారు, ఆయన లాగా ఏదన్నా డైలాగ్ చెప్పడం ఏదన్నా చెయ్యి. పెద్దగా నోయల్కి రాదు అని అంటే యాక్చువల్గా మిమిక్రీ ముందు చేసేవాడిని. అందరు ఏం భయపెట్టారంటే నువ్వు ఆ మేనరిజమ్స్ ఎక్కువ అలవాటు అయిపోయాయి అంటే యాక్టింగ్లో నీకు అదే వస్తుంటుంది. అప్పుడు డైరెక్టర్స్ బాబు నువ్వు వెళ్ళిపో బాబు, ఇంకో హీరో అవసరం లేదు మాకు ఇక్కడ అంటారని. ఇప్పుడు నేను డైరెక్టర్ని కానుగా. ఓకే, నాకు డొనాల్డ్ డక్ అలాంటి ఏదో ఒకటి అను, ఏమొస్తుందో చూద్దాం నీ నోట్ నుంచి. ఒక డొనాల్డ్ డక్ నడుచుకుంటూ వెళ్తుంది. ఓకే, ఒక హంటర్ నిలబడి షూట్ చేస్తాను అనమాట. సో అది పాట పాడుతూ ఉంటే ఒక హంటర్ షూట్ చేయగానే అది నీళ్ళలో పడి బయటకు వచ్చి డ్రర్ అంటుంది. అది ఎలానో చూపిస్తా. ఓకే, అమ్మా ఎంత టాలెంట్ నిజంగా. పిల్లలతో ఆడుకునే టైంలో ఇవ్వండి టైం పాస్ చేయడం వాళ్ళతో. కరెక్ట్, అంటే పిల్లలతో ఆడుకునే టైంలో నువ్వు పిల్లల్లా చేస్తున్నావేమో. పెద్ద సరే నోయల్, అంత ఏంట నేను ముందే అనుకున్నాను నీతో ఉంటే ఎనర్జీగా ఉంటుందని. ఫుల్ ఎనర్జీగా ఉంది, ఫుల్ యాక్టివ్గా ఉంది, ఫుల్ నవ్వుకునుడు ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నా షోకి వచ్చినందుకు. ఏడుంటావు ఆడ నీ మార్క్ చూపిస్తావు, నేను నమ్ముతున్నా, నువ్వు కూడా నమ్ముకో. సరేనా? థ్యాంక్ యూ సో మచ్. చూసిరు కదా, ముందే చెప్పిన అన్నీ వచ్చు అని. మనం కూడా ఏదన్నా ప్రయత్నం చేద్దాం. అంటే నేను పాట పాడితే మీరు భయపడతారు నాకు తెలుసు, కానీ అందుకే నేను ప్రయోగం చేయాలి. ఎప్పుడు ఒకసారి పాట పాడి చూపిస్తా, అప్పటిదాకా మీరు చూస్తూనే ఉండరు V6ని. నమస్తే.